నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అనపకాయ విత్తనాలతో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా అనపకాయ ఒలిచి తీసుకోవాలండి. 1 కప్పు అనపకాయ విత్తనాలకు 1 కప్పు రైస్ని తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత అందులో వాటర్ వేసి బాగా వేడి చేసుకోవాలండి. వాటర్ బాగా వేడైన తర్వాత అనపకాయ విత్తనాలున్న గిన్నెలో వేస్తున్నాను. ఐదు నిమిషముల తర్వాత ఈ విత్తనాల పైనున్న పొట్టుని తీసివేయాలండి. ఈ విధంగా తీసివేయాలండి. వేడి వాటర్లో వేయడం వలన ఇలా పొట్టు తొందరగా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసి బిర్యానీ చేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీయకుండా కూడా బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. ఈ విత్తనాలకు పైన ఇలా వైట్గా గీతలాగా ఉంటుంది. అక్కడి నుండి పొట్టు తీస్తే తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా తీసివేయాలి. అన్నీ ఇదే విధంగా తీసివేయాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లి ఆకులు కట్ చేసి తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి దంచి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఉల్లి ఆకులు వేస్తున్నాను. తర్వాత పుదీనా ఆకులు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర ఆకు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను. 4 లవంగాలు, 3 యాలకులు, 4 మిరియాలు వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత పొట్టు తీసిన అనపకాయ విత్తనాలు వేసి కలుపుకోవాలి. 1 కప్పు అనపకాయ విత్తనాలకు 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. 1 కప్పు అనపకాయ విత్తనాలకు 2 కప్పుల బియ్యాన్ని కూడా తీసుకోవచ్చండి. తర్వాత నీళ్లను వంపేసి బియ్యాన్ని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. నేను గిన్నెలో చేస్తున్నాను, కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చండి.
తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేస్తున్నానండి. తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు రైసు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అనపకాయ విత్తనాల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర ఆకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా పొడి పొడిగా ఉంటుందండి. చికెన్ కర్రీతో అయినా, టమాటా కర్రీతో అయినా, లేదా మీకు ఇష్టమైన కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.